ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర ముఖ్యమంత్రిని కొట్టిన నాయకుడు ఎమ్మెల్యే రాష్ట్రమంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ రసవత్తంగా మారింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి గల కోపానికి గల కారణాలు అయితే విశ్లేషించారు. ఇక వైఎస్ జగన్ పొంగనూరులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై జరిగిన దాడి గురించి విలేకరుల సమావేశంలో ప్రస్తావనకు వచ్చినప్పుడు దీని గురించి అయితే వివరించారు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చంద్రబాబుది ఒకే జిల్లా. ఇద్దరు నాయకులు చిత్తూరు జిల్లాకు చెందిన వాళ్ళే. ఒకప్పుడు క్లాస్మేట్స్ కూడా. ఇద్దరు కలిసి చదువుకున్న వారే విషయం తెలిసింది. అయితే అంతా స్నేహంగా ఉండే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చంద్రబాబుల మధ్య ఎందుకు గొడవలు వచ్చాయని విషయంపై జగన్ మాట్లాడారు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అంటే చంద్రబాబుకు పీకల దాకా కోపం ఉంటుంది జగన్ అన్నారు. తనను కాలేజీ రోజుల్లో కొట్టాడని కోపంతోనే పెద్దిరెడ్డి కుటుంబాన్ని తొక్కేయాలని, వాళ్ళను నాశనం చేయాలని, అవకాశం దొరికినప్పుడల్లా బండ వేయాలని కూడా చూస్తుంటాడని పేర్కొన్నారు జగన్. అంటే మొత్తానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే చంద్రబాబు నాయుడునే కొట్టారంటే ఈ రకంగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మొత్తానికి జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.